ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్భాగవతము 66వ అధ్యాయము. స్వయంభువ మన్వంతరంలో మీరిద్దరూ ఒక ప్రజాపతి భార్య. నీ పేరు సుతపుడు, ఆమె పేరు పృశ్ని. మీరిద్దరూ ఆకులు అలాలు తింటూ 12,000 దివ్య సంవత్సరాలు నా గురించి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగాను. మీకు పుత్రుని మీద వ్యామోహం ఉండిపోయింది. నీలాంటి కొడుకు కావాలి అన్నారు. నాలాంటి కొడుకు నేను తప్ప ఇంకొకరు లేరు. మీరంత కష్టపడి తపస్సు చేసినందుకు మీరు ఒకసారి అడిగితే నేను 3 సార్లు పుట్టాను. ఒకమారు నేను పృశ్ని గర్భుడిగా, రెండవ మారు అదితి కశ్యపులుగా ఉన్నప్పుడు వామనమూర్తిగా, ఇప్పుడు కృష్ణ భగవానుడిగా పుట్టాను. ఈ అవతారంలో ఒక గొప్పతనం ఉంది. అంతరార్థం తెలిసినా తెలియకపోయినా నా కథ విని నన్ను స్మరిస్తూ నన్ను గురించి చెప్పుకుంటూ మోక్షాన్ని పొందండి అన్నాడు. ఈ మాటలు చెప్పిన తర్వాత ఒక రహస్యం చెప్పాడు. ఈ విషయాలు వసుదేవునికి అంతరమందు ద్యోతకం అయ్యాయి. పరమాత్మ ఈ విషయాన్ని బాహ్యమందు చెప్పలేదు. ఇదే సమయంలో యమునా నదికి అవతలి ఒడ్డున నందవ్రజంలో నా శక్తి స్వరూపమైన యోగమాయ దేవి యశోదాదేవి గర్భమందు ఆడపిల్లగా జన్మించింది. నువ్వు నన్ను తీసుకెళ్లి యశోదాదేవి పక్కన పడుకోబెట్టి మరలా అక్కడి నుంచి ఆడపిల్లను తెచ్చి దేవకి పక్కన పడుకోబెట్టు అన్నాడు. వెంటనే వసుదేవుని కాళ్ళు చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడిపోయాయి. ఈ పిల్లవాడిని తీసి గుండెల మీద పెట్టుకున్నాడు. చాలామంది తల మీద పెట్టుకున్నారు అంటారు. పోతనగారి భాగవతంలో అలా లేదు. గుండెల మీద పెట్టుకున్నాడు అనే ఉంది. ద్వారం దగ్గరికి వెళ్ళగా ద్వారానికి ఉన్న ఇనప గొలుసులు, తాళాలు, మేకులు ఊడిపోయాయి. కంసుడితో సహా అందరూ గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. బయటికి వచ్చి ఒక్కొక్క ద్వారం దాటుతున్నాడు. వెనక పడగలు పట్టి ఆయన మీద నీడ పట్టి శేషుడు వస్తున్నాడు. బయటికి వచ్చి చూస్తే ఆకాశమంతా నల్లటి మబ్బు పట్టి గాఢాంధకారంగా ఉంది. శ్రావణ మాసము, వర్షం పడుతుంది. శేషుడు పడగబట్టి ఆచ్ఛాదించాడు. యమునా నది దగ్గరికి వెళ్ళగా యమునా నది విపరీతమైన వేగంతో ప్రవహిస్తుంది. వసుదేవుడు పరమాత్మను గుండెల మీద పెట్టుకుని యమున వంక చూశాడు. కృష్ణ భగవానుని గుండెల మీద పెట్టుకున్న వసుదేవుని చూడగానే ఆనాడు రామచంద్రమూర్తికి చోటిచ్చిన సముద్రముల యమునా నది చోటిచ్చింది. అందులో నుంచి వసుదేవుడు వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మను పడుకోబెట్టాడు. అక్కడ ఆడపిల్ల పుట్టిన విషయము ఎవరికీ తెలియదు. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ పిల్లను ఎత్తుకొని మళ్లీ తిరిగొచ్చి అంతఃపురంలో ప్రవేశించాడు. ద్వారాలు మూసుకున్నాయి. ఇనప సంకెళ్ళు పడిపోయాయి. వసుదేవుడు ఆడపిల్లను దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు. వసుదేవుడు కృష్ణ పరమాత్మను గుండెల మీద ధరించాడు. అనగా ఇప్పుడు వసుదేవుడు లోపలున్న ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు. ఆయన హృదయగ్రంథి విడిపోయింది. అందుకే ఆడపిల్లను వదలమని వసుదేవుడు ఏడవడు. దేవకి ఏడుస్తుంది. ఇంకా విష్ణుమాయ దేవకి యందు ఉంది కాబట్టి, తల్లి కాబట్టి ఉండాలి, లేకపోతే కంసునికి అనుమానం వస్తుంది. ఆడపిల్ల ఏడ్చింది. అక్కడున్న వాళ్ళందరూ లేచారు. పిల్ల పుట్టిందని తెలుసుకున్నారు. ముందుగా తాళం కప్ప మీద రాజముద్ర ఉన్నది లేనిది చూశారు. రాజముద్ర ఉంది కాబట్టి లోపలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు. వసుదేవుడు అలా కూర్చొని ఉన్నాడు. బొటులో ఆడపిల్ల ఏడుపు విని కంసుని వద్దకు పరిగెత్తుకు వెళ్ళి విషయం చెప్పారు. చెప్పగానే నిద్రపోతున్నవాడు పరిగెత్తుకుంటూ చెరసాలకు వచ్చి తాళాలు తీశాడు. ఆడపిల్ల ఏడుస్తుంటే దేవకీదేవిని విష్ణుమాయ కప్పేసింది. ఆ ఆడపిల్ల తన పిల్లే తానే సంరక్షించుకోవాలని అనుకుంటుంది. అనుకుని అన్నగారికి కనపడకుండా ఆ పిల్లను పమిటలో పెట్టేసుకుంది. అప్పుడు అన్నయ్య, ఇది చంపవేయటానికి మేనల్లుడు కాదు, మేనకోడలు. నన్ను నమ్ము. 6గురిని చంపేశావు. 7వది గర్భస్రావం అయిపోయింది. ఇది ఆడపిల్ల, ఇంటికి ఆడబడుచు, నీకు మేనకోడలు. నువ్వు మన్నన చెయ్యాలి. పసిపిల్ల అయిన దానిని చంపేశాడన్న అపఖ్యాతిని నువ్వు కట్టుకోవద్దు. ఈ పిల్లనైనా బ్రతకనివ్వు అని ఏడుస్తూ వేడుకుంది. కంసుడు మహోగ్రహంగా సోదరిని నిందించి పసిపిల్ల 2 కళ్ళు పట్టుకుని లాగేశాడు. లాగేసి గిరగిరా తిప్పి బండకేసి కొట్టాడు. ఈ పిల్ల బండకు తగలటం మాని ఆకాశంలోకి వెళ్ళిపోయి దివ్యమైన రథమందు ఆరూఢయ్యై కూర్చుంది. అటునుంచి విమానాలలో దేవతలందరూ వచ్చి నిలబడ్డారు. శ్రీమన్నారాయణుడు ఆమెకు వరమిచ్చాడు. నిన్ను దుర్గా, భద్రకాళి, విజయ, నారాయణి, ఈశాన, శారద అనే 14 నామాలతో పిలుస్తారు. భాగవతం అంతర్గతంగా ఎవరైతే ఈ 14 నామాలు వింటారో వాళ్ళందరినీ దేశంలో ఎక్కడ ఉన్నా నేను రక్ష చేస్తాను అన్నాడు. ఆ తల్లి ఆకాశంలో నిలబడింది. దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు పాటలు పాడుతూ తల్లికి అగరధూపాలు సమర్పిస్తున్నారు, నైవేద్యాలు సమర్పిస్తున్నారు. ఆ తల్లి అవన్నీ తీసుకొని కంసుని చూసి ఒక మాట అంది.
పిల్లలందరినీ రాళ్లకు వేసి కొట్టి చంపావు. నన్ను కూడా కొట్టాలని ప్రయత్నం చేశావు. నాతో పాటు నిన్ను చంపేవారు వేరొక చోట పెరుగుతున్నాడు. నువ్వు చనిపోవటం ఖాయమని చెప్పి దేవతలు సేవిస్తుండగా తల్లి వెళ్ళిపోయింది. వెంటనే కంసుడు పరిగెత్తుకుంటూ దేవకీ వసుదేవుల వద్దకు వచ్చి ఇంటికి వెళ్ళి మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి వాళ్లను పంపించేశాడు.